అందరికీ నమస్కారం. కన్సూమ్ అంటేనే అంటే మార్కెట్ చేసేవాళ్ళు అంటే బజార్లో కూడా కలుసుకోవాలి, కబుడే రాయాలి, కబుడే వేసుకోవాలి, కబుడే పంచుకోవాలి. అంటే తక్కువ పంచుకు మనం వైరల్ అట్లా అయినప్పటికీ కూడా కవులు తమ ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగిస్తారంటే అప్పుడప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను. ఇంత కష్టపడి ఒక్క కవి 40-50 వేలు పెట్టి పుస్తకం ఎక్కేసుకుంటారు, ఏమైంది అంటే బహుశా దాని వెనుక ఒక అనివార్యత, ఒక మజబూతనం, ప్రజల పట్ల తన మమేకత్వం, తన ప్రాంతం పట్ల తన చుట్టూ జరుగుతున్నటువంటి నివారణ పట్ల ఉన్నటువంటి అనివార్యమైనటువంటి రక్షణ నుంచి కవి. కాబట్టి భాస్కర్ కూడా 30-32 సంవత్సరాల తన ఉపాధ్యాయ వృత్తి అంతా వధిస్తే ఈ పుస్తకం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకానికి బుధమాన రాయకున్నప్పుడు ఏం రాస్తుంది, నేను పద్యాలు కాదు చదువుకున్నది కాదు, నేను అన్నీ అన్న భాస్కర్ అంటే నేను రాయాల్సిందే. నాటి దేశం ఎవరున్నారు అంటే అప్పుడే రాసిన ఇప్పుడు కవిత్వం రెండో ముద్రం రావడం అంటే మొదటి విషయం కాదు. 16 ఏళ్ళ తర్వాత రెండో ముద్రగా శుద్ధముఖ రావడం, దాని వెనుక అనేక మంది మిత్రులు వైఎస్ఆర్ వాళ్ళ మిత్రుల ప్రోత్సాహం ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఎక్కడో చాలా ఈ పుస్తకం మళ్ళీ ఒకసారి రావాల్సిన అవసరం ఉందని కాబట్టి పుస్తకం వచ్చింది. ఈ సందర్భంగా భాస్కర్ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక్క మాట మాట్లాడి నేను ముగిస్తాను. ఉపాధ్యాయుల తరం అంటే మాకు చదువు చెప్పిన వాళ్ళు, భాస్కర్ వాళ్ళు చదువు చెప్పిన పిల్లలు, ఇప్పుడు తర్వాత వచ్చిన 2 తరాల పిల్లలు ఉపాధ్యాయులు, వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైనది, ఒక తరానికి తరాన్ని ఇంత ప్రభావితం చేయవచ్చు అనడానికి మంచి ఉదాహరణ మన జిల్లాని. మన ఉపాధ్యాయులు వెళ్ళే ఉన్నారు ఇక్కడ, దాన్ని ఇవాళ ఉపాధ్యాయులు పాఠ్యాంశము లేకపోతే ఏదో నౌకర్ కోసం చేస్తారు అన్ని ఇతోపియా ఉపాధ్యాయుతమైన ఉద్యోగం ఇక్కడ రంగాలను కూడా నాకు. కాబట్టి ఉపాధ్యాయులు ఎవరైనా కుటుంబం కానీ పాత్రలు కానీ ఇప్పుడు ఉన్న తరం కానీ తమ గురుతరమైనటువంటి బాధ్యత ఒక జాతి నిర్మాణంలో ప్రధానమైనటువంటి భాగమైనటువంటి వాళ్ళు నడుచుకోవద్దని ఆ దిశగా పనిచేస్తే ఈ తరం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, జాతి బాగుపడుతుంది. ఈ జ్ఞానం తెలియజేస్తూ ఈ అవకాశం